రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరం ముస్తాబైంది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే కోసం సాయంత్రం విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. సాయంత్రం 6:40 ప్రత్యేక విమానంలో నగరానికి ప్రధాని చేరుకుంటారు. ఇప్పటికే నగరంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:30 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుంటారు. ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమంలో పాల్గొని పోర్టు అతిథి గృహానికి వెళ్తారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే విశాఖ చేరుకుంటారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6:30 నుంచి 6:45 కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని 15 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఇక 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి 7:45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తోంది. యోగాంధ్ర 2025 నేపథ్యంలో విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి ఉంటుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, రాజశ్రీ, ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ యోగాంధ్ర సభకు సిద్ధమైంది. అయితే ఈ సభకు ప్రత్యేక అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం విశేషంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంకాలం 6:45 ఐఎన్ఎస్ కళ్యాణ్ దళం ఉన్న అంటే నావీ దళం ఉన్న క్యాంపస్ చేరుకొని రాత్రికి అక్కడే బస్ చేయనున్నారు. రేపు తెల్లవారి 6 గంటల నుంచి 15 నుంచి 25 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి ప్రజెంట్ అయితే విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం రీసెంట్ గా విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని ప్రధానమంత్రికి ఘనస్వాగతం ఐఎన్ఎస్ కళింగలో ఘనస్వాగతం పలుకుతున్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 4:30-5 గంటలకు విశాఖపట్నం చేరుకొని పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, సీఎం మిగతా మంత్రులంతా కలిసి ప్రధానమంత్రి ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈ రోజుకి సంబంధించి ఈ ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ప్రజెంట్ అయితే కార్యక్రమాల ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి సుమారు 5 లక్షల మంది వరకు యోగాభ్యాసంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బస్సుల ద్వారా తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగని చెప్పి ఉత్తరాంధ్రలో అన్ని బస్సులు కూడా ఎప్పటికీ ఏర్పాట్లు చేయడం అయితే పూర్తిగా జరిగింది. వస్తున్న ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అలాగే వర్షం వచ్చినా పడకుండా ఉండడానికి ఆంధ్ర యూనివర్సిటీలో టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 23 ఇక్కడ మన భీమిలి బీచ్ స్టార్ట్ అనుకుని కోర్టు సెంటర్ వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర ఈ సాగర్ తీరాన మొత్తం యోగాభ్యాసంలో వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి అసౌకర్యం కలిగించుకున్న ప్రతినిధులు కానీ, అధికార యంత్రాంగం కానీ ఇంతవరకు ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా వేయడం జరిగింది. ఈ రోజు కూడా ట్రయల్ రన్స్, యోగాభ్యాసంలో ట్రయల్ రన్స్ చేస్తూ ఎలా జరుగుతుందనే కార్యక్రమం మీద సమీక్షించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం అప్రమత్తం అయింది. ప్రజెంట్ విశాఖపట్నం అయితే బలగాల ఆధీనంలో ఉందనే చెప్పాలి. చుట్టూ విశాఖపట్నం సరౌండింగ్ మొత్తం
7 కిలోమీటర్ల ద్వారా ట్రాఫిక్ అయితే మళ్లించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా డ్రోన్ కెమెరాలు మరియు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దీని అధికారులంతా దీన్ని వెబ్సైట్ లో చూస్తే దీన్ని అంతా కలిపి పోలీస్ హెడ్ క్వార్టర్ లో వీక్షించే విధంగా తయారు చేశారు. అయితే నరేంద్ర మోడీ ఏ సభకైతే చేరుకుంటున్నారో సరౌండింగ్ లో ఉన్న 5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి డ్రోన్స్ కూడా ఎగరడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. తర్వాత దీనికి జనాభా ఎక్కువ, ఒక సుమారు 5 లక్షల మంది రావడంతో వైజాగ్ వచ్చే వాహనాలను కూడా అనంతపురం దగ్గర నుంచి డైరెక్ట్ తెదురు కనపల్లి వెళ్లే విధంగా భారీ వాహనాలు నడిపించడం జరిగింది. అక్కడ విశాఖపట్నం రావడానికి కూడా ఇంకా ప్రయాణికులు కూడా దారి మళ్లించి చుట్టుపక్కల ఉన్న దారి మళ్లించి వాళ్ళని ప్రయాణించే విధంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏర్పాట్లు ఘనంగానే జరిగాయి. ఎవరు వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ప్రధానమంత్రి కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 7:45 వరకు యోగాలో పాల్గొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు బాధ్యత. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.